హాయ్, నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమైన రవీందర్రావు. కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 రాష్ట్రాలు సింగరేణి కలుపుకొని సుమారుగా 3 లక్షల పైచిలు కార్మికులు పనిచేసేటువంటి ఈ బుగ్గన్ కార్మికుల సౌకర్యార్థం ఏదైతే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారికి భారతీయ మజదూర్ సంఘ్ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు విజ్ఞప్తి మేరకు వారు అనేక మెమోరాండాలు అనేక సందర్భాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ మన తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీ వారి దృష్టికి తీసుకెళ్ళగా వారు కూడా ఈ మధ్యకాలంలో రైల్వే మంత్రి గారికి వారి లెటర్ ద్వారా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిపై ఏం జరగబోతుంది, ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనే విషయాన్ని మన కార్మిక కర్షక భారతి ఒక వీడియో మీ ముందు తీసుకొస్తున్నది. ఆ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసేసి మంచి వీడియోలను భవిష్యత్తులో ఇవ్వడం కోసం మీరు మాకు సహకరిస్తారని మీ వీరమైన రవీందర్. గత కొంతకాలంగా భారతీయ మజదూర్ సంఘ్ నాయకులు అఖిల భారతీయ ఖదాన్ మజదూర్ సంఘ్ కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు శక్తి పూజ ఎక్స్ప్రెస్ ఇప్పటివరకు ఏదైతే జబల్పూర్ వరకు నడుస్తున్నదో జబల్పూర్ నుండి సికింద్రాబాద్ వరకు పొడిగించాలి అనేటువంటి విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ జీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ శక్తి పూజ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వరకు ఎందుకు పొడిగించాలి, దీన్ని పొడిగించడం వల్ల ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు వివరించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ట్రైన్ నెంబర్ 114448 ఈ జబల్పూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వరకు కనుక పెంచడం వలన సుమారు 3 లక్షల మంది బుగ్గన్ కార్మిక కుటుంబాలు 8 రాష్ట్రాలకు కలిపి తెలంగాణలోని సింగరేణితో కలిపి అనేక మందికి ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని ఉంటుందనే విషయాన్ని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంట్లో ప్రధానంగా ఈ యొక్క బొగ్గుగనుల్లో పనిచేసేటువంటి కార్మికులు బదిలీల పేరుతో ఆయా రాష్ట్రాలకు పోయినప్పుడు, బంధుత్వాల పేరుతో ఆయా రాష్ట్రాలకు పోయినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ ట్రైన్ కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి దృష్టికి కూడా మన పెద్ద లక్ష్మారెడ్డి గారు తీసుకెళ్లడంతో ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వెంటనే స్పందించేసి వారు ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారికి లెటర్ పెట్టారు. లెటరే కాదు, దీంట్లో ఉన్నటువంటి వివరణ వారు పెట్టినటువంటి లెటర్లో బిఎంఎస్ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు ఏదైతే మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి మెమోరాండం ఉందో ఆ మెమోరాండంలో వారు ఏర్పాటు చేసినటువంటి వారు కోరిన విధంగా 8 రాష్ట్రాల్లో పనిచేసేటువంటి అనేక లక్షలాది మంది బొగ్గని కార్మికులకు ఉపయోగపడేటువంటి ట్రైను వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బొగ్గని కార్మికులకు ఉపయోగపడేటువంటి ట్రైను అనేక కుటుంబాలకు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని వారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారు. మన ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు పెట్టినటువంటి లెటర్లో లక్ష్మారెడ్డి గారు ఏదైతే ఈ విషయాన్ని స్పష్టంగా ఏ విషయాన్ని దాన్ని క్రోడీకరించిందో అదే విషయాన్ని వారు లెటర్ ద్వారా పెట్టడం, ఇది కేంద్ర మంత్రి గారికి ఇప్పటివరకు వారికి అందినటువంటి లెటర్లో కార్మిక సంఘం తరఫు నుంచి బిఎంఎస్ నుంచి రాజకీయ పార్టీగా ఒక ఎంపీ నుండి మన తెలంగాణ ప్రాంతం నుంచి ఈటల రాజేందర్ గారి నుండి వెళ్ళడం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు మంచి జరుగుద్ది, ఈ యొక్క ట్రైను ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవటం వల్ల ఇన్ని కుటుంబాలకు ఉపయోగం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆశిస్తున్నాం. దేశానికి రైల్వే శాఖ ఎంత ముఖ్యమో బొగ్గనులు కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రాధాన్యతను గ్రహించేసి ఈ బొగ్గన్ కార్మికుల ఈ యొక్క కోరికను కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు నెరవేర్చి ఈ యొక్క జబల్పూర్ నుండి సికింద్రాబాద్ వరకు శక్తి పూజ ఎక్స్ప్రెస్ను పొడిగించేసి కార్మికుల యొక్క సౌకర్యార్థాన్ని ఉపయోగపడేలాగా చేస్తారనేటువంటి విషయాన్ని కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. వారికి ఈ యొక్క కోరికను మన్నిస్తారనేది కూడా కార్మిక సంఘం తరఫున భారతీయ మజదూర్ సంఘ్ కార్మికులు కూడా కోరుతున్నారు.
జై జవాన్, జై కార్మిక, జై కిసాన్, జై భారత్. భారత్ మాతాకి జై.